హలో హాయ్ ఫ్రెండ్స్ కేఎస్ మూవీ పీపుల్ ఛానల్ కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు ఎట్టకేలకు విడుదలైంది. వాయిదాలు, వివాదాలు, విరామాలు అన్నీ దాటి వచ్చిన ఈ సినిమా మన అంచనాలను నెరవేర్చిందా? అసలే చిరంజీవి సర్లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఎలా స్పందన వచ్చింది, ఇది తెలుసుకుందాం మా విశ్లేషణలో. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక పీరియాడిక్ యాక్షన్ రోల్ చేస్తున్నారంటేనే బజ్ స్టార్ట్ అయింది. దానికి తోడు దర్శకుడు క్రిష్, సంగీతం కీరవాణి. ఈ కాంబినేషన్ మాస్లోనే కాదు క్లాస్లోనూ అంచనాలు పెంచింది. కాని ఈ అంచనాలు చివరికి ఎలా మారాయి? ఈ సినిమా కథ ఒక ఊహాజనిత చారిత్రక నేపథ్యంతో సాగుతుంది. ఔరంగజేబు కాలంలో మొఘలుల క్రూర పాలనకు ఎదురుగా నిలబడిన ఓ యోధుడు హరిహర వీరమల్లు. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ధర్మ పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేలా చూపించాలన్న దిశలో ప్రయత్నించారు. కథ బలంగా ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. వీరమల్లుగా కనిపించిన పవన్ తన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటాడు. అయితే కొన్ని చోట్ల ఎమోషనల్ డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది డైరెక్షన్ లోపమా లేక ఎడిటింగ్ లో కట్ చేశారా అనేది స్పష్టంగా అర్థం కాదు. ఫ్యాన్స్ కు మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీడ్. క్రిష్ మొదలుపెట్టి మధ్యలో జ్యోతికృష్ణ తీసుకున్న సినిమా కావడంతో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పూర్తిగా తారుమారైంది. అసలు గ్రాఫిక్స్ వాడకం చూసిన వాళ్లకు ఈ సీన్ ఎందుకు ఇలా వేశారు అనిపించకుండా ఉండదు. చాలా సీన్లు గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించడంతో గ్రాఫిక్స్ మీదే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే ఆ విఎఫ్ఎక్స్ ఖచ్చితంగా హైలైట్ కాకుండా హైలైట్ అయింది. చూస్తే ఆడియన్స్ కు ఆదిపురుష్ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది అన్నమాట. అంతటి కథను మంచి టెక్నికల్ టీం లేకపోవడం వల్ల వదులుకున్నారన్న అభిప్రాయం వచ్చింది. ఎంఎం కీరవాణి పాటలు మిగతా సినిమాల కంటే వీక్, కానీ బీజీఎం కొన్ని సీన్లలో ఫీల్స్ ఇచ్చింది. డైలాగ్స్ విషయానికి వస్తే బుర్రా సాయి మాధవ్ రాసిన కొన్ని లైన్లు పవన్ ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా హార్ట్ టచ్ అవుతా. మొత్తానికి హరిహర వీరమల్లు ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనడంలో అతిశయోక్తి ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఓ సెలవు పండుగ. కానీ సాధారణ ప్రేక్షకులకి ఇది ఓ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. రెండో భాగాన్ని ఇంకా తీయాలనుకుంటే తక్కువ టీంతో పెద్ద కలలు కాదని ఈ సినిమా వాళ్లకు చెప్తుంది. మీ అభిప్రాయం ఏంటి? మీకు సినిమా నచ్చిందా లేదా డిసప్పాయింట్ అయ్యారా? కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని విశ్లేషణల కోసం కేఎస్ మూవీ పీపుల్ ఛానల్ కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పవర్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.